హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో వంకాయ బెండకాయ కాంబినేషన్ మజ్జిగ పులుసు అండి. సూపర్గా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మగారు ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు అల్లం లేదండి ఇంట్లో, అల్లం అయిపోయింది. అందుకని మా పాప అదే పనిగా అల్లం వేసే చేయాలి ఖచ్చితంగా, ముందు నేను తీసుకొస్తానని చెప్పేసి అంగడికి పోయి షాపుకి పోయి తీసుకొని వచ్చింది అల్లము. ఆ తర్వాతనే మళ్ళా స్టార్ట్ చేస్తుంది మా అమ్మ. అంటే మజ్జిగ పులుసు అంటే అంత ఇష్టం అనమాట మా పాపకు. మజ్జిగ పులుసు కానీ, ఈ బెండకాయ మజ్జిగ పులుసు కానీ, లేకపోతే చప్పని పప్పు సూపర్గా ఉంటుందండి కాంబినేషను. చప్పని పప్పు చేసుకొని అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని బాగా కమ్మగా ఈ బెండకాయ కానీ వంకాయ కానీ నంచుకొని మజ్జిగ పులుసు నంచుకొని తింటుంటే అదిరిపోతుందండి టేస్ట్. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవేళ మజ్జిగ పులుసు చేస్తున్నానండి. బెండకాయ వంకాయ మజ్జిగ పులుసు చూడండి ఎలా ఉంటుందో. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, వంకాయలు, పెరుగు, నూనె, ఇంగువ, ఆవాలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఉంటే అల్లం వేసుకోవచ్చు, అల్లం లేదు కాబట్టి నేను వేయలేదు. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, మెంతులు, శనగపప్పు, ధనియాలు, ఉప్పు అండి. వేయాలి, బియ్యపు గింజలు వేయాలి. ఇంకా బియ్యపు గింజలు వేసుకుంటే కలుస్తుంది పులుసుకు. దీంట్లో అన్నీ వేసుకొని నానబెట్టుకోవాలా. వేస్తున్నా ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలా. ఎంతసేపు నానబెట్టాలా? 10 నిమిషాలు అంతే. సరే. ఇవన్నీ నానబెట్టేసుకొని 10 నిమిషాలండి నానిపోతుంది. మిక్సీకి వేసుకొని పులుసులోకి వేసుకోవాలి అంతే. ఇవన్నీ వంకాయలు బెండకాయలు బెండకాయ చాలు కదా, ఇంకా కొంచెం వేయాలి. ఇంక దండిగా డబ్బులు తింటారు. బెండకాయలు బాగా తింటారండి మా ఇంట్లో. బెండకాయలు ఎక్కువ వేసాను, వంకాయలు తక్కువ వేసాను. వేస్తున్నాను. వంకాయలు బెండకాయలు వేస్తున్నానండి. ఇవి బాగా మగ్గాలండి. అల్లం లేదని చెప్పాను కదండి, వేయకపోయినా పర్వాలేదని. మళ్ళీ మా పాప తీసుకురావడానికి పోయిందండి. మా పాపకు భలే ఇష్టం అది మజ్జిగ పులుసులోకి వేయాలని తెచ్చింది. మళ్ళా కొద్దిగా మగ్గిన తర్వాత చూపిస్తారండి అన్నీ వేసేది. ఇస్తున్నానండి. మనకి ఎంత మోదలో కావాలంటే అంత వేసుకోవచ్చు, అంతా వేసుకోకుండా పలచగా చేసుకొని వేసుకున్నారంటే అది వేసేటప్పటికి పేస్ట్ చిక్కగా అయిపోతుంది బాగా. ఎందుకో కొందరు అట్లే చేస్తారు, నాకు రాదు. నా పద్ధతిలో నేను చేస్తున్నాను. అల్లము మా పాప తీసుకొచ్చిందండి. నేను కొబ్బరి కూడా చూపించలేదండి, మర్చిపోయినాను. ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ధనియాలు, బియ్యము, శనగపప్పు,
ఎండు కొబ్బరి, అల్లం ముక్క, జీలకర్ర అండి. ఇదంతా మిక్సీలోకి వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని వచ్చినానండి. మజ్జిగలో కలుపుకోవాలి. బాగా వాడినాయండి. రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా పసుపు అండి. కలిపి దీంట్లో వేసేయడమే అండి. మజ్జిగ అది మిక్సీలోకి వేస్తుండేదండి. ఇది కొంచెంసేపు ఉడికితే బాగుంటుందండి. పొంగు రావాలి బాగా. కరివేపాకండి. కొత్తిమీర ఎంత వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, వాసన బాగుంటుందండి. పలచగా కావాల్సింటే పలచగానే చేసుకోవచ్చు, లేకుంటే చిక్కగా ఇష్టపడేవాళ్ళు చిక్కగా చేసుకోవచ్చు. అయిపోయిందండి పులుసు. బాగా మెత్తబడిపోయినాయి, ఇవి మెత్తబడినాయి. తిరమాత వేసేస్తాను. సరిగ్గా సరిపోయింది. నూనె అండి, 3 చెంచాలు నూనె వేసుకున్నాను. ఆవాలండి, మెంతులండి, జీలకర్ర, ఇంగువ అండి, అబ్బా బెండకాయ మజ్జిగ పులుసు రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఈ వంకాయ బెండకాయ కాంబినేషన్ భలే ఉంటుందండి. టేస్ట్ ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.